వల్లభనేని వంశీ ఎలా ఉండేవాడండి ఆయన ఒకప్పుడు? అధికారంలో లేనప్పుడు ఈ చంద్రబాబు ఎంపిగుతాడు, ఉడకబెట్టిన నాగడదుంప, ఉత్తి కొట్టం ఊరేగింపు, ఇవన్నీ ఉడతూపులు. ఈ లోకేష్ అనేవాడు కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చాడు. ఈ మాడా డైలాగులకి ఎవడన్నా భయపడతాడా? ఇప్పుడు పరిస్థితి ఏంటి? కట్ చేస్తే ఎంత తక్కువ సమయంలో ఎంత అత్యద్భుతంగా మారిపోతారని నేను ఊహించనే లేదా అంకుల్. ఆరోగ్యం పాడైపోయింది, ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు ప్రశాంతంగా. అయిపోయింది నాకు కథం. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? నోటి దోల. ఒక తల్లి లాంటి వ్యక్తిని మాట్లాడిన మాటలు. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. అదిరా సమరసింహం. నువ్వు సేమ్ పని. ఈ రోజు ఏదో తాత్కాలిక బెయిల్ వచ్చింది, కానీ అది శాశ్వతం కాదు. హెల్త్ కండిషన్ చాలా క్షీణించిపోయిందట. ఆయన మనకు దక్కేటట్టు లేరు సార్. మంచం మీద ఉంచాలా దించాలా అన్నట్టుంది సార్. కొడాలి నాంది అదే పరిస్థితి. వీళ్ళిద్దరే ఎంత జిగుప్సాకరంగా ప్రవర్తించేవారో. ఇద్దరికి ఒకే పద్ధతి. ఈయనకి ఆరోగ్యం పాడైపోయింది, అతనికి ఆరోగ్యం పాడైపోయింది. ఎర్రిపుక గుట్క కాస్త తక్కువ తినరా, లవడా క్యాన్సర్ వస్తుంది. సో కర్మ అన్నది ఇక్కడే అనుభవించిపోవాలన్న దానికి ప్రత్యక్ష నిదర్శనాలు వీళ్ళు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. వైసీపీ నేత వల్లభనేని వంశీని కష్టాలు వెంటాడుతున్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చిన టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో బెయిల్ పై రేపు స్పష్టత వస్తుంది. ఈ కేసులో బెయిల్ వస్తే వంశీ జైలు నుంచి విడుదలవుతారని భావించారు వైసీపీ నేతలు. కానీ ఇక్కడే హనుమాన్ జంక్షన్ పోలీసులు ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అదే మ్యాజిక్. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్ తీసుకున్నారు. మరోవైపు 3 నెలలుగా కటకటాల్లోనే మగ్గిపోతున్న వంశీ అనారోగ్యం పాలయ్యారు. వయసులో నేను ఇక దగ్గరకు వచ్చేసింది, నాకు అవసాన దశ వచ్చేసింది. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేడులే. దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? శ్వాస సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. వైద్యుల నివేదిక ప్రకారం వంశీ 20 కిలోల బరువు తగ్గారట. ఏమైందా సప్పుడు చేస్తలేవు? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.